రజబు నెల అల్లాహతాలా ప్రత్యేక గౌరవం మరియు పవిత్రత ఇచ్చిన 4 నెలల్లో ఒకటి. కాని కాలం గడిచే కొద్దీ ఈ నెల యొక్క అసలు పవిత్రతను, గొప్పతనాన్ని పక్కనపెట్టి ఇస్లాంతో ఏమాత్రం సంబంధం లేని కొన్ని ఆచారాలను ఇందులో కలిపేశారు. అలాంటి కల్పిత ఆచారాలలో ఒకటి రజబ్ కుండలు. ప్రత్యేకంగా రజబ్ 22వ తేదీన ఈ ఆచారాన్ని కొందరు ధర్మమని, పుణ్యమని, శుభఫలితంగా భావించి పాటిస్తున్నారు. కాని నిజమేమిటంటే ఈ ఆచారానికి ఖురాన్ మరియు హదీస్లో ఏ ఆధారం లేదు. సహాబాలు, తాబయీన్లు లేదా ఇమాములెక్కడా ఈ ఆచారాన్ని చెయ్యలేదు. ఈ రజబు కుండల ఆచారమనేది ఒక సాధారణ సంప్రదాయం కాదు. దీని వెనుక ఒక దుఃఖకరమైన, గంభీరమైన మరియు కుట్రపూరిత చరిత్ర ఉంది. మన ప్రియ ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లం ఈ లోకాన్ని విడిచిన తర్వాత ఇస్లాంలో తీవ్రమైన విభేదాలు ప్రారంభమయ్యాయి. ఇస్లాం శత్రువులు వివిధ రూపాల్లో ముస్లిం సమాజంలో విభేదాలు సృష్టించడం ప్రారంభించారు. ఆ కాలంలోనే ఒక షియా వర్గం ఉద్భవించింది. బయటికి అహ్లే బైత్ అనగా ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లం గారి కుటుంబంపై ప్రేమ ఉన్నట్లు చూపించినా, వాస్తవానికి వారు ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లం సహచరులను, ముఖ్యంగా రసూలుల్లా సల్లెల్లాహు అలైహి వసల్లం యొక్క గొప్ప సహచరుడైన హజరత్ అమీరే ముఆవియా రదియల్లాహు అన్హును లక్ష్యంగా చేసుకుని ద్వేషాన్ని పెంచుకున్నారు. చారిత్రాత్మక వృత్తాంతాల ప్రకారం ఈ కల్లోలానికి పునాది వేసింది అబ్దుల్లా ఇబ్నె సబా అనే యూదుడు. అతడు హజరత్ అలీ రదియల్లాహు అన్హుపై ప్రేమ అనే ముసుగులో సహాబా ద్వేషాన్ని వ్యాప్తి చేశాడు. మన ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లం ముందే హెచ్చరిస్తూ నా సహాబాలను తిట్టే ప్రజలు త్వరలో పుడతారని తెలిపారు. ఈ కల్లోలం హజరత్ ఉస్మాన్ గనీ రదియల్లాహు అన్హు కాలంలో వ్యవస్థితంగా వ్యాపించి చివరికి ఆయన హత్యకు దారితీసింది. హజరత్ ఉస్మాన్ గనీ రదియల్లాహు అన్హు తర్వాత హజరత్ అలీ రదియల్లాహు అన్హు ఖలీఫా అయ్యారు. కాని తమను తాము షియానే అలీ అని చెప్పుకున్నవారే ఆయనను తీవ్రంగా వేధించారు. చివరికి అదే కారణంగా హజరత్ అలీ రదియల్లాహు అన్హును కూడా షహీద్ అనగా హత్య చేశారు. ఆ తర్వాత హజరత్ హసన్ రదియల్లాహు అన్హు కూడా ఈ వర్గం వల్ల తీవ్రమైన కష్టాలు ఎదుర్కొన్నారు. పరస్పరం రక్తపాతం జరగకూడదనే ఉద్దేశంతో ఆయన ఖిలాఫత్ను హజరత్ అమీరే ముఆవియా రదియల్లాహు అన్హుకు అప్పగించారు. హజరత్ హసన్ రదియల్లాహు అన్హు స్వయంగా షియాలు నన్ను చంపాలని చూశారు, నా సంపదను దోచుకున్నారు అని చెప్పారు. చివరికి ఆయనను కత్తితో దాడి చేసి ప్రాణాలు తీశారు. ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లం ఈ వర్గం గురించి ముందుగానే హెచ్చరిస్తూ నా సహాబాలను తిట్టే ప్రజలు వస్తారు, వారితో స్నేహం చేయకండి, వారితో తినకండి, వారితో సంబంధాలు పెట్టుకోకండి అని తెలిపారు. దారే కుతినీ రివాయత్లో హజరత్ అలీ రదియల్లాహు అన్హు ద్వారా నా తర్వాత రాఫిజీ అనే వర్గం వస్తుంది, వారు నిన్ను హద్దుకు మించి పొగడతారు, ఆ ముసుగులో సహాబాలను దూషిస్తారు అని ప్రవక్త ముహమ్మద్ సల్లెల్లాహు అలైహి వసల్లం అన్నారు. హజరత్ అమీరే ముఆవియా రదియల్లాహు అన్హు ఉన్నత స్థానం కలిగిన సహాబీ, రాజనీతిజ్ఞుడు, న్యాయమైన మరియు దూరదృష్టిగల పాలకుడు. ఆయన ఖలీఫా అయిన తర్వాత మనుషుల మధ్య ఉన్న విభేదాలను, కల్లోలాలను అణచివేశారు. దీని ఫలితంగా ప్రజలకు స్థిరత్వం లభించింది. కాని ఇది ఆయన శత్రువులకు నచ్చలేదు. హజరత్ అమీరే ముఆవియా రదియల్లాహు అన్హు 22 రజబ్ 60 హిజ్రీలో చనిపోయాక ఆయన శత్రువులు రహస్యంగా సంతోషం వ్యక్తం చేస్తూ తీపి వంటకాలు, పూరీలు మరియు తీపి టిక్కీలు చేసి పంచుకున్నారు. ఆ కాలంలో అహ్లుస్సున్నత్ వల్ జమాత్ బలం ఎక్కువగా ఉండడంతో ఈ కార్యం బహిరంగంగా కాకుండా రహస్యంగా ఇళ్లలో జరుపుకునేవారు. తర్వాతి కాలంలో ఈ ఆచారం వ్యాప్తి చెందుతుండగా దాని నిజాన్ని దాచేందుకు దీన్ని ఇమాం జాఫర్ సాదిక్ రహమతుల్లా పేరుతో జతచేశారు. కాని ఇది స్పష్టమైన అబద్ధం. ఎందుకంటే హజరత్ జాఫర్ సాదిక్ రహమతుల్లా జననం 8 రమజాన్ 80 హిజ్రీలో జరిగింది మరియు ఆయన వఫాత్ అనగా మరణం 148 హిజ్రీ షవ్వాల్లో జరిగింది. 22 రజబ్కు ఆయన జీవితానికి ఎలాంటి సంబంధం లేదు. ఆయన బోధనల్లో, మాటల్లో లేదా జీవిత చరిత్రలో ఎక్కడా ఈ ఆచారానికి ఆధారం లేదు. ఈ విధంగా రజబ్ కుండలు అనేది ఆధారం లేని ఆచారం, ఖురాన్ మరియు హదీస్కు విరుద్ధమైన సహాబాల అవమానంపై ఆధారపడిన ఘోరమైన బిదాత్. దురదృష్టవశాత్తు కొంతమంది మన అహ్లుస్సున్నత్ వల్ జమాత్కు చెందిన సాధారణ మరియు అమాయకమైన ప్రజలు తెలియక ఈ ఆచారాన్ని పుణ్యమని భావించి పాటిస్తున్నారు. నా ప్రియమిత్రులారా, ఏ పని చెయ్యాలనుకున్నా ముందు ఖురాన్, సున్నత్ మరియు సహాబాల ఆచరణను పరిశీలించండి. దీన్ అంటే అల్లాహ్ ఆజ్ఞలు, ప్రవక్త ముహమ్మద్ సల్లెల్లాహు అలైహి వసల్లం సున్నత్ మరియు సహాబాల మార్గం. మన కోరికలు లేదా కల్పిత ఆచారాలు ఇస్లాం కాదు. ఒక విషయం గుర్తుంచుకోండి, రజబ్ నెలలో కుండలు జరపడం ఇస్లాం బోధనలకు సంబంధించినవి కావు. ఒక స్పష్టమైన బిదాత్ మరియు కొత్త ఆచారం. ఇది అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లెల్లాహు అలైహి వసల్లం ఆదేశాలకు విరుద్ధం మాత్రమే కాదు, మన ప్రవక్త ముహమ్మద్ సల్లెల్లాహు అలైహి వసల్లం గారి ప్రియ అనుచరుల గౌరవానికి కూడా ఘోర అవమానం.
కాబట్టి మనం ఈ తప్పు ఆచారం నుంచి దూరంగా ఉండాలి. అల్లాహ్ మనందరికీ నిజాన్ని గుర్తించి దానిపై అమలు చేసే తౌఫీకివ్వుగాక. ఆమీన్. ఇలాంటి మరిన్ని విజ్ఞానపరమైన మరియు సమాచారాత్మక వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి.